శ్వేత రాజులను ఇద్దరిని కలిసి అలా తీసుకొని వస్తూ ఉంటే ముత్యాలు చాలా సంబరపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక సూర్యప్రతాప్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక విజయాంబిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, పాపం తమ్ముడు నేనెలా చెప్తే అలా ఆడుతున్నాడు, కానీ రూప జీవితం నాశనం అవుతుందని, రూపకి రాజు అంత మంచివాణ్ణి నువ్వు అల్లుడిగా తీసుకొని రాలేవని నాకు తెలుసు తమ్ముడు. కానీ తెలిసి తెలిసి నేనిలా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీ మీద ఉన్న కోపంతో. ఇక నువ్వు నీ కూతుర్ని నా కొడుకుకు ఇవ్వలేదు కదా, అందుకే నా కొడుకుకు పట్టించిన గతి మీ అందరికీ పట్టించేదాకా నేను వదిలిపెట్టను. నేనేంటో చూపిస్తాను. అందుకే ఈ పెళ్ళి ఎలాగైనా జరగాలి, రూపం బాధపడాలి. ఆ బాధని నేను చూస్తూ ఉండాలి. వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను చూసి సంతోషపడాలి అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం ఇక పంతులు గారు, అయ్యా త్వరగా పెళ్లి మండపంపై తీసుకొని రండి అని అనగానే రాజు శ్వేతలు ఇద్దరు కలిసి పెళ్లి మండపంపై కూర్చోగానే అప్పలనాయుడు కంగారు పడిపోతూ ఉంటాడు. నాన్న ఇంకొద్ది క్షణాల్లో పెళ్లి జరగబోతుంది నాన్న, ఇప్పుడు ఎలా నాన్న, ఈ పెళ్లిని ఎలా ఆపగలను నాన్న అనే విధంగా వరాలు అప్పలనాయుడిని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడకమ్మా అనే విధంగా అంటూ వెంటనే అప్పలనాయుడు విరూపాక్షికి ఫోన్ చేస్తాడు. అమ్మ ఎక్కడి వరకు వచ్చారమ్మా? ఆల్రెడీ పెళ్లి పీటలపై కూర్చున్నారు. ఇంకొద్దిసేపట్లో జీలకర్ర బెల్లం కూడా పెట్టుకోబోతున్నారు. త్వరగా రండమ్మా. అప్పలనాయుడు నువ్వేం కంగారు పడకో, ఆ పెళ్లి ఎలాగైనా జరగదు అనే విధంగా అంటూ వెంటనే విరూపాక్షి కాల్ని కట్ చేస్తుంది. అమ్మగారు వస్తున్నారంట, మీరేం కంగారు పడకండి అని అప్పలనాయుడు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు రేణుక, ఆపుండ్రి ఏం చేస్తున్నారు అని విధంగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చావో నాకు అర్థం కావట్లేదు, అసలు ఎందుకో ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చావో అని కోపంగా అంటూ ఉంటే, ఏంటేంటి బాగున్నావు, అసలు నా కూతురేమో నిన్ను కాపాడింది, నా కూతురి కిడ్నీ ఇచ్చి నిన్ను బ్రతికించింది, కానీ నువ్వు మాత్రం మరొకరిని కోడలిగా తీసుకొని రావాలని అనుకుంటున్నావు. అలా ఏ తల్లి ఒప్పుకుంటుంది? రేణుకకు ఇదిగో ఈ అమ్మ ఉందన్న విషయం నువ్వు మర్చిపోయి ఇదంతా చేస్తున్నావా ఏంటి? నేను చేసేది నా కొడుకు జీవితం గురించి ఆలోచించి చేస్తున్నాను. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను. కిడ్నీ ఇచ్చిన మాట నిజమే, అలా అని కోడలిగా నేను పెళ్లి నా కొడుకుతో తాళి కట్టిస్తానని నేను అనలేదు కదా అని ముత్యాలు అంటూ ఉంటే, అసలు ఈవిడ కాదు కదా ఈవిడ గారికి కిడ్నీ ఇచ్చింది అనే విధంగా అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, నాకు కిడ్నీ ఇచ్చింది రేణుక కాదా? మరి ఎవరు నాకు కిడ్నీ ఇచ్చింది? సూర్యప్రతాప్ గారి అమ్మాయి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్. ఏంటి, నా కూతురు ముత్యాలకు కిడ్నీ ఇచ్చిందా? అవును, మీ కూతురే ఇచ్చింది. ఈ రేణుక ఇవ్వడం ఏంటి? లేదు, ఎక్కడో తప్పు జరిగింది అని అనగానే, ఏంటే రూప ఇచ్చిందని అంటున్నారేంటి? అమ్మాయి గారు ఇస్తే మరి నీ కిడ్నీ ఏమైంది అని అంటూ ఉంటే, అయ్యో ఇలా బయటపడిందేంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగిందేంటి, ఇలాగైనా ఈ పెళ్ళి ఆగిపోయి రాజు నా సొంతం అవుతాడనుకుంటే ఇలా జరిగిందేంటి? లేదమ్మా, నేను కూడా కిడ్నీ దానం చేశాను అత్తయ్యకి. నువ్వెందుకు చేశావు? నువ్వు చెయ్యలేదు. కావాలంటే తనని ఇప్పుడే తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తా అని అనగానే ఇక రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు నాకు కిడ్నీ ఇచ్చింది రూప, తన మీద నాకు ఎప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది, అలా అని నేను తనని మాత్రం కోడలిగా అంగీకరించను అని ముత్యాలు తేల్చి చెప్పగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు రూప ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. నాకు ఒక్క విషయం కూడా మాటైనా కూడా చెప్పలేదక్క. తమ్ముడు, రూప గురించి తెలుసు కదా, ఈ కుటుంబం అంతా రూపని నమ్మించి మోసం చేస్తుంది, నీకు ఇంకా అర్థం కావట్లేదు తమ్ముడు అని విజయాంబిక అంటూ ఉంటే,
అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే. కాబట్టి ఈ పెళ్లి అయ్యేంత వరకు కాస్త నువ్వు కూడా కామ్‌గా ఉండు తమ్ముడు అని విజయాంబిక అనగానే వెంటనే సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. పంతులు గారు, ఇంకా మీరేం చేస్తున్నారు? మీరెవ్వరొచ్చినా సరే ఆపకండి అని అనగానే సరే అమ్మా అని అంటూ పంతులు గారు వెంటనే మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక రాజు మాత్రం చాలా బాధపడిపోతూ అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో అనే విధంగా మనసులో అనుకుంటూ రూప గురించే రాజు ఆలోచిస్తూ ఉంటాడు. బాబు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అనే విధంగా అంటూ ఇరువురికి కూడా జీలకర్ర బెల్లం చేతిలో పెట్టగానే రాజు అలానే చూస్తూ ఉంటాడు. ఇక శ్వేత మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి రాజు అలానే చూస్తున్నావు, త్వరగా నా తల మీద పెట్టు అని శ్వేత అనగానే అప్పుడు రాజు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఏంట్రా నాయన త్వరగా పెట్టరా అని అనగానే వెంటనే అలా శ్వేతపై జీలకర్ర బెల్లాన్ని పెట్టబోతూ ఉండగా ఆపండి అని అంటూ విరూపాక్షి రాగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. విరూపాక్షి, ఈ పెళ్ళిని ఆపాలని ఇక్కడికి వచ్చావా? కానీ నీ ఆటలు సాగవు. ఇక ఆపుతావా? ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ పెళ్ళిని ఆపి న్యాయం జరిగేలా చేయడానికే వచ్చాను. హ్మ్. నువ్వు న్యాయం చెప్పేదేంటి? అసలు నీ జీవితం కరెక్ట్‌గా ఉందని ఎదుటివారి జీవితాన్ని నువ్వు చక్కదిద్దడానికి వచ్చావా అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, నువ్వు తలుచుకుంటే మన జీవితాలు ఇప్పుడు తారుమారవుతాయి సూర్య, కానీ నువ్వు అలా ఆలోచించవు. ఎప్పుడు విజయాంబిక గురించే ఆలోచిస్తున్నావు కాబట్టి ఇదిగో మన జీవితాలు ఇలా ఉన్నాయి. విరూపాక్షి, ఆపుతావా? నన్ను నమ్మించి నేను నీ బుట్టలో పడేసుకోవాలని చెయ్యకు. నీ ఆటలు కూడా సాగవు అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అసలు ఈ పెళ్ళి నువ్వెలా ఆపుతావో నేను కూడా చూస్తాను అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, ఆపగలను లాయర్ గారు అని అనగానే వెంటనే లాయర్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అదిగో పెళ్లి మండపంపై కూర్చున్నాడు కదా, అతను పెళ్లి కొడుకు. ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్న భర్త. నా కూతురి మెడలో అగ్ని సాక్షిగా 3 ముళ్ళు కట్టాడు ఆ దేవుని సన్నిధిలో. మరి నా కూతురి మెడలో తాళి కట్టిన తను మరొకరిని పెళ్లి చేసుకోవటం న్యాయమేనా? చెప్పండి లాయర్ గారు అని విరూపాక్షి అంటూ ఉంటే, నా కన్న కూతురి జీవితం ఇలా బుగ్గిపాలు అవుతుంటే ఏ కన్న తల్లి చూస్తూ ఊరుకుంటుంది? మీరు చెప్పండి లాయర్ గారు. దీన్ని తప్పని అంటారా? లేదంటే కరెక్ట్ అని అంటారా? మీరే చెప్పండి. ఇక ఈ పెద్ద మనిషి మాత్రం పెద్ద మనిషిలా ఉండి వాళ్ళ పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. అలా చేయటం పెద్ద తప్పమ్మా లా ప్రకారం చూసుకుంటే అని లాయర్ గారు చెప్పగానే, మీరేమన్నారు అడ్వకేట్ గారు? ఆయన ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదని ఇద్దరు తేల్చి చెప్పేశారు కదా అని శ్వేత అనగానే, ఏంటి మీరంటుంది? అవును, ఇద్దరికీ సంబంధం లేదని అంగీకరిస్తూ రాసిన పత్రం, కావాలంటే మీరే చూడండి అని అంటూ శ్వేత వెంటనే ఆ పత్రాన్ని చూపించగానే లాయర్ షాక్ అయిపోతాడు. లేదు లేదు లాయర్ గారు, ఇదంతా అబద్ధం. నా కూతురు అంగీకరించలేదు. వీళ్ళు మోసం చేస్తున్నారు. మేము మోసం చేయటం కాదు. ఇప్పుడే నా కూతురితో నేను అనిపిస్తాను. ఇప్పుడే నా కూతుర్ని నేను తీసుకుని వస్తాను అని అంటూ సూర్యప్రతాప్ వెంటనే రూపను తీసుకుని రావడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం అందరూ ఉత్కంఠంగా చూస్తూ ఉంటారు. అంతలో రూపని తీసుకెళ్తూ ఉంటే, నాన్న ఎక్కడికి నాన్న, నువ్వు రా రూపా అని అంటూ వెంటనే ఇక పెళ్లి మండపానికి తీసుకుని వస్తారు. చెప్పమ్మా, నీకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని అంగీకరిస్తూ రాసిన పత్రం అవునా కాదా చెప్పు అని అనగానే వెంటనే రూప తల ఊపగానే విరూపాక్షి షాక్ అయిపోతుంది. ఇక లాయర్ మాత్రం సారీ అమ్మా, మేమేం చేయలేము. మీ కూతురే మీ అల్లునికి మీ కూతురికి ఎలాంటి సంబంధం లేదని అంగీకరించాక ఇక మేమేం చేయలేమో, సారీ మమ్మల్ని క్షమించండమ్మా అని అంటూ వచ్చిన లాయర్ వెళ్ళిపోగానే విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పంతులు గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరగా ముహూర్తంలోనే మా పెళ్లి జరిపించండి అని అంటూ రాజు పక్కన వెళ్ళి శ్వేత కూర్చుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈ పెళ్లిని నేను ఆపలేకపోతున్నానే అని అంటూ బాధపడిపోతూ విరూపాక్షి ఏడుస్తూ ఉంటుంది.